ఇంద్రుడు వృత్రాసుడు అన్నవాడిని చంపాడు. వాడొక రాక్షసుడే గాని గొప్ప తపశక్తి సంపన్నుడు. ఇతనికి బ్రహ్మ హత్యాదోషం పట్టింది. అప్పుడు ఇతని చేత యాగం చేయించి ఈ బ్రహ్మహత్యని కొంతమందికి పంచిపెట్టాడు. ఎవరు? మొదట నీళ్లు, ప్రవహించే నీళ్లలో. రెండవది చెట్లు, తెగగొట్టినా కూడా మళ్ళీ మొలకలు వస్తాయి కొన్ని చెట్లలోంచి. ఇంకొన్ని చెట్లు ఉన్నాయి, దాంట్లో జిగురు వస్తుంది. ఇంకొన్ని చెట్లలో కొమ్మలు కొట్టేసిన తర్వాత కుక్క గొడుగులు, పుట్ట గొడుగులు అంటారు, అలాంటివి పుట్టుకొచ్చాయి. ఇలాగ ఒక్కొక్కళ్ళకి ఒక్కటి ఇస్తూ భూమి ఉంది. భూమి కూడా అంతే, ఎంత తప్పినా మళ్ళీ పూడుకుంటుంది. ఎన్ని నీళ్ళు వచ్చినా ఇంకిపోతాయి ఇవన్నీ. చిట్ట చివరిది ఆడవాళ్ళు కూడా ఆ పాపాన్ని పంచుకున్నారు. కానీ వాళ్ళకి ఏంటి కచ్చారు? ఇంద్రుడు చెప్పాడు, ఇది మీకు నెల లోపల 4 రోజులు ఉంటుంది. ఈ 4 రోజులు అయిన తర్వాత మీరు మామూలుగా అవుతారు. వివాహమైనప్పుడు ఈ 4 రోజుల తరువాత మీకు గర్భధారణ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ బహిష్టు అవుతున్నారు అన్నట్టయితే వాళ్ళు ఆలస్యంగానో పెంద్రాలేనో గర్భాన్ని ధరించవచ్చు, మంచి సంతానం కలుగుతుంది.